ఓకే, అంటే ఒక విషయం ఇన్స్టిట్యూట్లో జరగాలి అంటే లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఇన్వాల్వ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద రెస్పెక్టెడ్ చైర్మన్ సార్ అండ్ మేడం వాళ్ళ సొంత మనీని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు? నాట్ ఓన్లీ మేకింగ్ మ్యాథ్స్, నాట్ ఓన్లీ అబాకస్, ఈవెన్ యోగా, ఈవెన్ కరాటే అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ క్యాంపస్. అవన్నీ కూడా వాళ్ళ సొంత మనీతో ఇన్వెస్ట్ చేస్తే ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం ప్రిన్సిపల్స్ ఏం చేస్తారు? ఒబీడియంట్గా అందరికీ అప్లై చేస్తూ ఉంటారు. అప్లికేషన్స్ని టీచర్స్ అందరూ పర్ఫామ్ చేస్తారు. ఈ పర్ఫార్మెన్స్ని స్టూడెంట్స్ అందరూ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం అండ్ మైక్ సెట్టింగ్ అండ్ ఈ షీట్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా కలిసికట్టుగా చేయడం వల్లే ఏం చేసినా కూడా క్యాంపస్లో సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే టైంకి ఇప్పుడున్న పీపుల్తో కాకుండా ఇంకా లాట్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు హోనరబుల్ అవార్డ్స్ని సాధిస్తారని ఆశిస్తూ హెల్ప్ఫుల్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన స్కూల్కి ఎంత ఇంపార్టెంట్గా తీసుకుని వస్తామో అదే అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ వర్క్ చేస్తూ కదా మనకి సాలరీ పే చేసి మనల్ని ఫీజ్ పే చేసి మనం చదివిస్తున్నారు. అలాంటి పేరెంట్స్ కూడా వాళ్ళ టైం యూజ్ చేసి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అండ్ సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. Discuss everything. All of you, one by one, go to your class. Should proper maintenance, line maintenance.